అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఏందో సాక్షిలో ఏదో పెద్ద జరుగుతుందని చెప్పేసి ఒక బుల్లెట్ పెట్టి ప్లే చేస్తున్నారు సాక్షి టీవీలో. ఎందుకంటే వాళ్ళ సెల్ఫీ డబ్బా కొట్టుకోవడమే సాక్షి ఛానల్ పెట్టినారు. ఈరోజు జరిగినటువంటి ఇష్యూ, నిన్న జరిగినటువంటి మా కార్యకర్త పైన తలారి భాస్కర్ పైన హత్య యత్నం జరిగింది. ఆ హత్యకు సంబంధించిన ఈయన తలారి భాస్కర్, ఈయన చేయి చూడండి ఎలా నరికారో వేడకడవలతో. ఇది వచ్చేసి బోన్ ఫ్రాక్చర్ అయినది. ఇది మా కార్యకర్త పైన జరిగిన దాడి. ఈరోజు ఏదో మరి సాక్షిలో ఏదో జరిగిపోదని చెప్పేసి, ఏదో ఫ్రాక్చర్ అని చెప్పేసి ఇంకోటి ఏదేదో చెప్తున్నారు. అయ్యా, ఇది పార్టీకి సంబంధం కాదు. ఇది వైఎస్ఆర్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదు. ఇది కేవలం పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జరుగుతున్న వర్గానికి సంబంధించిన ఇష్యూనే. ఇది మీరు పార్టీలకు అంటించద్దండి. ఇది కేవలం పెద్దారెడ్డి ప్లస్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ మాత్రమే. ఏమయ్యా మీరు చెప్తారు, ఎస్పీ గురించి మాట్లాడతారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఏమయ్యా ఇది మీ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే అదే పక్కీరప్ప కానీ అదే సత్యేశ్ బాబు ఉన్నప్పుడు కానీ ఎన్ని చేసినారు? తుమ్మితే తగ్గితే తిరునాశనంలో పెట్టినారు. అది బయట తిరిగినానుక కొట్టినానుక మీరు కంప్లీట్ చేసే దిక్కు లేదు. ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. అదే అప్పుడు ఉన్నట్టు ఎస్పీ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఉండింటే ఈ మాత్రం మీరు తొడలు కొట్టి మీసాలు తిరిగేటోళ్ళేనా? చెప్పండి. ఈరోజు మీరు తొడలు కొట్టి మీసాలు తిరుగుతున్నారే. ఇప్పుడు ఎస్పీ గారు జగదీష్ గారు మంచోళ్ళు కాబట్టే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టినారు కాబట్టే మీరు అంతా ఈజీగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదే మీ ఎస్పీలు అయితే కనుక ఎంతమంది అక్రమ కేసులు పెట్టినారు, ఎంతమంది పై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు. ఈరోజు మాట్లాడతారు. సాక్షి శివారెడ్డి నువ్వేదో ఫోన్లో మాట్లాడినావు ఇప్పుడు లైవ్ అని చెప్పేసి. ఏమయ్యా సాక్షి శివారెడ్డి, నీ మనస్సాక్షిగా నువ్వు చెప్పు. అప్పుడు నువ్వే ఉన్నావు విలేకరిగా, ఇప్పుడు నువ్వే ఉన్నావు విలేకరిగా. ఏం జరిగింది ఇప్పటికి నువ్వు మనస్సాక్షిగా ఏం చెప్పాలి? నీ మనస్సాక్షిగా చెప్పు. అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది? ఏమో మీరు పదే మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏదో ప్రజలు ఏదో భయాందోళన సృష్టిస్తారు తప్ప ఇంకోటి ఏం లేదు. మా కార్యకర్తలు దాడులు తిన్నాయి. మొన్న దేవేంద్రప్ప ఇతని పైన దాడి జరిగింది. ఇతను వచ్చేసి పుప్పాల గ్రామం, యాడికి మండలం. మళ్ళీ భాస్కర్ అన్న గారి గురించి దాడి జరిగింది. ఇది చిన్న ఓడూరు పెద్ద ఓడూరు మండలం. మా కార్యకర్తలపైన దాడులు జరుగుతుంటే మీరు దీన్ని ఏదో డైవర్ట్ చేయడానికి మీరు ఏదో బుల్లెట్ మీద బుల్లెట్ వేసుకొని ఏదో ప్రజలు మభ్య పెడుతున్నారు తప్ప దీంట్లో ఏం లేదు. పార్టీకి సంబంధమే లేదు. ఇది కేవలం పెద్దారెడ్డి మా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వర్గపోరు ఇష్యూ మాత్రమే. దీన్ని దయచేసి పార్టీలకు అందించద్దండి. ఇప్పుడున్న ఎస్పీ జగదీష్ గారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరు ఇంతగా స్వేచ్ఛగా తిరుగుతూ తొడలు మీసాలు తిప్పుతున్నారు. అదే గతంలో ఉన్న ఎస్పీలు గారు ఉండింటే కనుక ఇంకా మీరు యా ఊరో దాక్కుంటారో, మీ పరిస్థితులు ఎట్లుంటుందో, మీ జీవితాలు ఎట్లుంటుందో మేము అప్పుడు చూసాం. మేము అనుభవించినాం మీ ఎస్పీలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన మంచోరు కాబట్టి, జగదీష్ గారు మంచోరు కాబట్టి మీరు ఇంతగా రెచ్చిపోయి అరాచకాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, ఇది కేవలం పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అన్నాడు కాబట్టే ఈ విధంగా జరుగుతుంది. ఇది కేవలం పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన వర్గపోరు మాత్రమే, పార్టీలకు సంబంధించినది కాదు. మీరు దయచేసి గమనించండి.